సో లేట్ చేయకుండా ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి. పేరు? ఈస్ట్ గోదావరి ఏటకోట అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. శ్రీలక్ష్మి దుర్గ అండి. ఓకే, మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు, నాకు ఏదో రీసౌండ్ వస్తుంది. శ్రీలక్ష్మి దుర్గ అండి. శ్రీలక్ష్మి దుర్గా. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. సో ఈరోజు స్పెషల్ ఏంటి మరి మీ ఇంట్లో? మామూలేనండి. ఏం వంట చేశారు? హలో, పప్పు అండి. పప్పు మెంతుకూరండి. ఓకే. సో పెళ్ళైంది కదా మీకు? అవునండి. పిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలండి. ఇద్దరా? ఇద్దరం చిన్నపిల్లలండి. చిన్న పిల్లలు. ఓకే. సో మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మీరు టీవీ చూస్తూ కాల్ మాట్లాడద్దు. టీవీ చూస్తూ కాల్ మాట్లాడితే ఆటోమేటిక్ గా మీ కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. సో మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి. వ్యవసాయం చేస్తారండి. ఓకే. సో చెప్పండి, మీరు ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఏమి ఇష్టం మీకు? మాకండి బరాబరం ముచ్చట్లు ఇష్టమండి. నేను ఈ పుట్టింటికి వచ్చారా ప్రోగ్రామ్ ఇష్టమండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మేడం. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఇంత ముందుకు మాట్లాడారా పోనీ? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. అవునా, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో బరాబర్ ముచ్చట్లు చూస్తా అంటున్నారు, ఇది చూస్తా అంటున్నారు. ఇంకేం ప్రోగ్రామ్స్ ఇష్టం ఇంకా ఇవి రెండు కాకుండా బీఆర్కేలో? న్యూస్ చూస్తామండి. నా వేదిక చూస్తానండి. వావ్, నైస్ నైస్. సో ఏ హీరో ఇష్టం మీకు? నాకండి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఈవెన్ నాకు కూడా. నిజంగా. ఓకే. ఈజీగా ఈసారి నన్ను గెలిపించాలి మేడం. ఈజీగా చెప్పండి మేడం. నేను మిమ్మల్ని అడుగుతాను, తర్వాత ఏమంటారు, మీరు చెప్పిన తర్వాత నేను అడుగుతాను, సరేనా? మరి పాట పాడతారా, లేకపోతే క్వశ్చన్ అడుగుతారా నన్ను, లేదంటే ఏదైనా టిప్ చెప్తారా? క్వశ్చన్ అడుగుతానండి మమ్మల్ని. పొడుపు కథ అడగండి. నడిస్తే నడుస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది. నీడా? చెప్పేసి. అవునండి. ఓకే, నేను చెప్పేశాను కదా. నేను ఎంత ఫాస్ట్గా చెప్పానో మీరు కూడా అంతే ఫాస్ట్గా చెప్పాలి నేను అడిగిన తర్వాత, సరేనా? మీకు క్వశ్చన్ వస్తుంది, డిస్ప్లే పైన డిస్ప్లే అవుతుంది, అలాగే అక్కడ మీకు సెకండ్స్ కూడా పడుతూ ఉంటాయి. ఇన్ టైంలో ఫాస్ట్గా చెప్పేయాలి, సరేనా? ఓకే, అడిగేనా మరి? అడిగాను మేడం. కళా పూర్ణోదయము పుస్తక రచయిత ఎవరు? కళా పూర్ణోదయ పుస్తక రచయిత ఎవరు? మీకు అక్కడ స్క్రీన్ పైన కూడా క్వశ్చన్ వస్తుంది, చూడండి. స్క్రీన్ పైన క్వశ్చన్ వస్తుంది, అక్కడ మీకు సెకండ్స్ కూడా పడుతున్నాయి. ఆల్రెడీ 15. క్లూ అంటే మనం రోజు చూస్తూ ఉంటాం. అంటే రోజు పొద్దున్న లేవగానే మనకేం కనిపిస్తుంది? సూర్యుడు. ఇంతకన్నా క్లూ నేను ఇవ్వలేను, కానీ పూర్తి పేరు మీరు చెప్పాలి. సో టైం అయిపోతుంది. 3, 2, 1. సారీ అండి, టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు కాల్ చేసినప్పుడు నెక్స్ట్ టైం కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, హాయ్ అండి మమత గారు. హాయ్ అండి. ఎవరు? కరుణ అండి, ఈస్ట్ గోదావరి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నిన్న కూడా కాల్ చేశారు మీరు. అవునండి, నిన్న కూడా నేను మాట్లాడా మీతో, నాకు గుర్తుంది. ఎక్కడండి విన్నావలేదు కదండి. సో ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేదండి. ఏం చేస్తున్నారండి? ఏం వంట చేశారు మరి? వేళండి రసం అండి, క్యారెట్ ఫ్రై అండి. ఓకే, హెల్దీగా చేసేసారు. అవునండి. ఓకే. సో మరి పాట పాడతారా, లేకపోతే పొడుపు కథ చెప్తారా, లేకపోతే టిప్ చెప్తారా? పొడుపు కథ అడుగుతారండి మిమ్మల్ని. పొడుపు కథ అడుగుతారా? మీరు అడిగే వాటికి నేను చెప్పలేకపోతున్నా. నేను చెప్పలేకపోతున్నాను, చట్నీ చెప్పాల్సి వస్తుందండి. సేమ్ నాకు కూడా అంతే. మీరు నిన్న అడిగారు, నిన్న
ఓకే చెప్పండి. ఎంతమంది ఎక్కినా మంచం ఎరగని మంచం ఏమిటండి? ఏంటి మళ్ళీ రిపీట్ చేయండి. ఎంతమంది ఎక్కినా మంచం ఎరగని మంచం ఏమిటి? భూమి. భూమి కాదండి. మరి క్లూ ఇస్తారా మరి నాకు? మనం మన మన దగ్గరే ఉంటదండి, అది మన హౌస్ లోనే ఉంటదండి. మన మన హౌస్ లో, మన ఇంటి హౌస్ లోనే ఉంటదండి అది. మన హౌస్ లోనే ఉంటది. ఎంతమంది ఎక్కినా ఇరగదు అని అంటే చెప్పేదండి. నాకు చెప్పేయమంటారా? చెప్పేయండి, ఇంకా నాకు తెలియట్లా. అరగండి. చెప్పండి. అరగండి. అరుగా. ఓకే ఓకే ఇచ్చాను, మా వాళ్ళు చెప్పేసాను. వేళ ఎలాగైనా గెలిపించాలండి. నేను చెప్పలేకపోతున్నా. ఈజీగా పండి ఎలాగని నేను ఈజీగానే ఏమి తెలియవండి. నేను మీకు చెప్పా కదా నిన్న కూడా, అక్కడ క్వశ్చన్ వచ్చే వరకు కూడా అడుగుదాం అనుకున్నారా? క్వశ్చన్ నాకు ఏం భయవేసి నేను వద్దన్నానండి. మీకు తెలుసు కదా, నేను చెప్పాను కదా అక్కడ క్వశ్చన్ వచ్చే వరకు కూడా నాకు తెలీదు అక్కడ ఏం క్వశ్చన్ వస్తుంది. అవునవునండి. ఇమేజ్ ఇవ్వండి. ఇమేజ్ ఇవ్వండి. ఇమేజే ఇవ్వనా? సరే, దానికంటే ముందు మనం మాట్లాడదాం. మీకు ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్ అండి. వావ్, ఇందాక కాల్ చేసిన ఆమె పవన్ కళ్యాణ్ అనే చెప్పారు. నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం. మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. కనీసం మా మనవడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అండి. ఏంటో మరి అందరికి పవన్ కళ్యాణే ఇష్టం. సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. విజయ్ కావండి. ఇమేజ్ అన్నారు కదా, ఇమేజ్ ఇవ్వండి. ఓకే, ఇమేజ్ ఇస్తాను. పీసీఆర్ ఇమేజ్ ప్లీజ్. ఈజీగా ఉంది, ఎలా గెలిపించాలి. నాకే తెలియదు, అక్కడ వచ్చే వరకు వచ్చింది. టైం స్టార్ట్ అయింది. చూడండి ఎవరు ఆవిడ. భూమిక అండి. భూమిక కాదు ఆమె. నేను మీకు క్లూ ఇస్తున్నాను. ఆమె బాలకృష్ణతో యాక్ట్ చేసింది. చాలా సూపర్ హిట్ సినిమా. 2 సినిమాలు చేసింది బాలకృష్ణతో. ఇంకో క్లూ ఇవ్వనా? బాలీవుడ్ లో తను ఫేమస్. బాలీవుడ్ లో తను ఫేమస్. మన దగ్గర 2 సినిమాలు చేసింది బాలకృష్ణతో. టైం అయిపోతుంది. 3, 2, 1. లేదండి, సారీ అండి, టైం అయిపోయింది. రాంగ్ ఆన్సర్. రివీల్ చేయండి. రాధికా ఆప్టే. రాధికా ఆప్టే తను బాలకృష్ణతో చేశారు సినిమా. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హలో అండి. హలో. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి. ఎవరు? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం. మచిలీపట్నం. సో మీ దగ్గర ఏంటి ఫేమస్? లడ్డు. ఏం లడ్డు? బందర్ లడ్డు అంటారు కదా. అవును. బీచ్ కూడా ఫేమస్ కదా మీ దగ్గర? అవునండి. మరి అది చెప్పట్లేదే. ఐ లైక్ బీచెస్. నాకు బీచ్లు అంటే చాలా ఇష్టం. అవునా? అవునా? సో చెప్పండి, ఏం వంట చేశారు ఈరోజు? మీకు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? సాంగ్స్ పాడుతూ ఉంటాను. అయితే ఈరోజు మా కోసం పాడతారనమాట. ష్యూర్. సో ఏం వంట చేశారు ఈరోజు? మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? సాంగ్స్ పాడతా అన్నారు. సో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? ష్యూర్గా అండి, మస్తు మిస్ అవ్వను ప్రోగ్రామ్. ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను ఒక 1 month నుంచి చూస్తున్నా అండి. కాల్ చేశారా? కాల్ కలిసిందా ఇంతకుముందు? ఇంతకుముందు కనెక్ట్ అయ్యింది, విన్ అవ్వలేదండి అప్పుడు. అవునా? అయ్యో, ఇప్పుడు విన్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరు హెల్ప్ చేస్తే గ్యారెంటీగా అవుతాను. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా, కానీ అక్కడ క్వశ్చన్ వచ్చే వరకు ఆ క్వశ్చన్ ఏంటనేది నాకు కూడా తెలీదు. సో అదనమాట మ్యాటర్. సరే, మరి పాట పాడతారా మన ప్రేక్షకుల కోసం? ఓకే అండి. ఓకే, పాడండి, వింటా నేను.
ఇంతలో తీరుపై అంతలో దూరమని అందమా నీకమా నీ తొలిసారిగా వెలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలిచిన్నది నువ్వే కదా. ఓకే అండి, బాగా పాడారు, నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. మీకు శ్రేయ అంటే ఇష్టమా? ఆ, ఆ? చాలా. అవునండి, మరి హీరో ఎవరు ఇష్టం? ఆల్ టైమ్ ఫేవరెట్ మెగాస్టార్ అండి. మరి మెగాస్టార్ సాంగ్ పాడొచ్చు కదా ఇంకోటి నా కోసం. పాడతారా? ఓకే అండి, పాడండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాతి అల్లుకున్న రోజు జాబిలంటే ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెళ్ళలేది పాడగానని పాడని రగిలే పాటలుగా వెంటలేను ఉండలేను ఏది కాదు. వావ్ నైస్, నిజంగా చాలా బాగా పాడారు. సరే ఓకే, నేను క్వశ్చన్ అడిగానా మరి? ఈజీగా నేను ఈజీగానే అడుగుతున్నా తెలిసి మీకు ఆన్సర్ తెలుసు. నేను క్లూ ఇస్తాను, మీరు అలా పట్టుకోవాలన్నమాట. ఆ క్లూని పట్టుకొని ఏంటి అని ఆలోచించాలి. ఓకే అండి, ఓకే రెడీయా? రెడీ అండి. రాముడు ఎన్ని కళలతో ఆవిర్భవించాడు? రాముడు ఎన్ని కళలతో ఆవిర్భవించాడు? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో లేకపోతే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అక్కడ మీకు క్వశ్చన్ వచ్చింది, టైమర్ కూడా వచ్చేసింది, అయిపోతుంది టైం కూడా. క్లూవా? క్లూ 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 ఈ నెలలో ఫేమస్ ఏంటి? హలో, మహాశివరాత్రి అండి. మహాశివరాత్రి కాకుండా టైం అయిపోతుంది. 3, 2, 1. సారీ అండి, టైం అయిపోయినాక చెప్పారు మీరు. టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎన్టీఆర్ జిల్లా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఎన్టీఆర్ జిల్లా హౌస్ వైఫ్. సో ఏం వంట చేశారు ఈరోజు? మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మా ఆయన ఫార్మరు. పప్పు చేశాను ఈరోజు. పప్పు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఓ, మంచి విషయం. నిన్న ఇవాళ ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు? ఫీవర్ వచ్చింది నాకు. అవునా? 4 సార్లు నుంచి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా అడిగారు. ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నారు? 4 సార్ల నుంచి కాల్ చేస్తున్నాను, కానీ ఈ ఆడపిల్లని బిఆర్టీ వాళ్ళు కర్ణించట్లేదు. అయ్యో, అలా ఏం కాదు. మీలాగే అందరు కాల్ చేస్తున్నారు. కట్ అయ్యింది. మీలాగే అందరు కాల్ చేస్తూ ఉంటారు కదా, సో అందరికి బిజీ వస్తూ ఉంటుంది. ఎవరి ఫోన్ ముందైతే వస్తుందో వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది, అంతే తప్ప ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా ఎవ్వరు ఉండరు. బీఆర్కే వాళ్ళు అస్సలే ఉండరు. అవును, ఎద్దకపోతే చూడాలి. పుట్టింటోళ్ళు ఇచ్చేసేరా అని చూస్తున్నాను. సో ఇంతకుముందు కాల్ చేశారా? 4 సార్లు అమ్మా, 4 సార్లు గెలిచింది. గెలిచారా మరి? గెలవలా, గెలిస్తే ఎందుకు? గెలిస్తే ఏముంది, మళ్ళీ చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. అంటే గ్యాప్ ఇచ్చారు అదిగా 3 నెలలు 2 నెలలు అంటున్నారుగా గ్యాప్. అవును అవును అవును, మీలాగే అందరు గెలవాలి కదా. సో చెప్పండి, ఏంటి విషయం ఈరోజు? మనం పాట పాడతారా, లేకపోతే నన్ను క్వశ్చన్ అడుగుతారా, పొడుపు కథ లాంటిది, లేకపోతే టిప్ చెప్తారా? పొడుపు కథ అడుగుతానమ్మా. అడగండి, నాకు తెలుస్తుంది అంటారా? మీరు క్లూ ఇవ్వాలి మరి. క్లూ ఇస్తాను రా, నీకు నేను క్లూ ఇస్తాను, నాకు నువ్వు క్లూ ఇవ్వాలి. ఓకే.
అది మనకి మాత్రమే సొంతమైంది, కానీ మనకంటే దాన్ని ఇతరులే ఎక్కువ వాడతారు. ఏంటది ఏంటండి అది నాకు తెలియట్లేదండి. అవునా? నాకు క్లూ ఇవ్వడానికి ఎవరు లేరు కూడా ఇక్కడ. అవునా, నేనే ఇస్తారా? ఎవరో ఎందుకు ఒకసారి మనకి? మళ్ళీ చెప్పండి, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయరా నా కోసం? అది మనకి మాత్రమే సొంతము, మ్మ్. కానీ దాన్ని ఎక్కువ ఇతరులు ఎక్కువ వాడతారు. అవునా, నాకు అసలు క్లూ ఇవ్వండి. క్లూవా? ఏమని మన పిలుస్తారు పే- నిన్ను? మన పేరు పేరు ఆ, ఓకే. ఆ, Congratulations. నేను గెలిచేసా. గెలిచేసావు, కంగ్రాచులేషన్. నాకు Thanks. కూడా అలా చెప్పాలి. ఖచ్చితంగా గెలవాలి మీరు. సరే, మీకు ఇమేజ్ ఇవ్వనా లేకపోతే? అమ్మో, ఇమేజ్ వద్దు. అవునా, సరే క్వశ్చన్ అడగనా? సినిమాకి వచ్చినాడు ఒకసారి. సినిమా క్వశ్చన్ అడిగానా? సినిమా క్వశ్చన్ నాకు తెలియదు అక్కడ క్వశ్చన్ వచ్చే వరకు అది సినిమా క్వశ్చన్. ఇడిగిన నాలెడ్జ్ తక్కువ నాకు. అవునా, సరే ఒక సినిమా క్వశ్చన్ అడుగుతాను మరి. ఆ, ఓకేనా? ఇలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. మీరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచే బాధ్యత నాది ఈరోజు. ఆ, ఓకే. బీ రెడీ. ఓకే, అశోక్ సెల్వన్ ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు? అశోక్ సెల్వన్ ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు? టైం స్టార్ట్ అయిపోయింది. మీకు స్క్రీన్ పైన కూడా క్వశ్చన్ వచ్చేసింది. మీకు క్లూ ఇవ్వ. క్లూ కావాలా? క్లూ 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 పెద్ద హీరో సినిమా ఇది. మన తెలుగు పెద్ద ఇండస్ట్రీలో హీరో సినిమా. పెద్ద హీరో. పెద్ద హీరో సినిమానా? ఆ, అవును, పెద్ద హీరో. నిన్నెలా నిన్నెలా కాదు కాదు కాదా? నిన్నెలా కాదు, టైం అయిపోతుంది. అది మీరు చెప్పాలి, కరెక్ట్గా చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ప్లీజ్, టైం అయిపోయింది. సారీ అండి, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సారీ అండి, నేను మిమ్మల్ని గెలిపించడానికి ట్రై చేశా, మీరు చెప్పలేకపోయారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి. హాయ్ అండి, ఎవరు? ఈస్ట్ గోదావరి అండి, రత్నం అండి. అందరూ ఈస్ట్ గోదావరి నుంచే. రత్నం గారు, హాయ్. మీరు మాట్లాడారా నాతో? మాట్లాడే ఇదే ఫస్ట్ టైం అండి. అవునా, నిన్న కూడా ఈస్ట్ గోదావరి రత్న గారు మాట్లాడారు. ఓకే, రత్నం అండి నా పేరు. రత్నం. హాయ్. ఓకే అండి. సో ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటామండి. ఓకే, ఏం వంట చేశారు ఈరోజు? స్పెషల్ ఏంటి? అసలే గోదావరి దగ్గర స్పెషల్, అన్ని స్పెషల్సే అక్కడ. స్నాక్స్ అయితే విచ్చలవిడిగా. శుక్రవారం కదండి, పప్పు అండి, మా టమాటా అండి. ఓకే ఓకే. సో మరి తెచ్చామండి. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? చూస్తానండి, కానీ నాకు తరలేదు. ఏదో ఒకటి టెన్షన్ వచ్చేస్తుందండి తెలుగు. అర్థం కాల నాకు. సో ఇప్పుడే ఫస్ట్ టైం కలిగిందండి నాకు, మాట్లాడటం రాదు. అస్సలు ఏం భయపడద్దు. మీరు ఫోన్లో ఎలా మాట్లాడతారు మీ అమ్మాయితో కానీ మీ రిలేటివ్స్తో కానీ, సేమ్ అలానే నాతో మాట్లాడాను అంతే. అంతకు మించి ఏం పెద్దగా ఫరక్ లేదు, వేరే ఏం లేదు. సరేనా? సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఈ ఖాళీగా ఉన్న టైంలో? ఈ ప్రోగ్రామ్ చూస్తారు కదా? టీవీ చూస్తాను. ఓకే, టీవీ చూస్తా అంటున్నారు. మన ప్రోగ్రామ్స్ ఇంకేమేమి చూస్తారు బీఆర్కేలో? బరాబరి ముచ్చట్లండి. థ్యాంక్ యూ అండి. నాకు బరాబర్ అని చెప్పినప్పుడు మనసు నిండిపోతుంది ఇలా. ఓకే, మరి పాట పాడతారా లేకపోతే టిప్ చెప్తారా లేకపోతే ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? చెప్తానండి. చెప్తానండి. చెప్పండి చిట్కా. పసుపునండి, పెరుగునండి, నిమ్మరసం వేసాను. మొఖానికి పొట్టులు ఉంటే పాముకుంటే సన్నగా వస్తుందండి. ఓకే, మంచి టిప్ చెప్పారు. సరే, నేను కూడా అడగనా మిమ్మల్ని? అడగని గెలిపిస్తున్న వారు అయితే అందరూ చాలా మంది ఓడిపోతున్నారు, చూస్తున్నారండి టీవీలో. అవునా? ఓకే, నేను మీకు ఎలాంటి క్వశ్చన్ అడగను. పోనీ ఇమేజ్ ఇవ్వనా? ఇమేజ్ తెలియదండి నాకు అసలు. అవునా, సరే క్వశ్చన్ అడుగుతా అయితే. కొంచెం పొడుపు కదా ఇది.
సరేనా? సినిమా ఇవ్వండి కొద్దిగా. సినిమాదంటే నాకు కూడా తెలియదు అక్కడ క్వశ్చన్ వచ్చే వరకు, అందుకని. ఇదండి సినిమా ఇవ్వండి. సినిమాదంటే మీకోసం నేను సినిమా దానికోసం వెతుకుతున్నాను. ఓకే, నేను మీకోసం సినిమాది అడుగుతున్నాను. నిన్నిలా సినిమా సంగీత దర్శకుడు ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. నిన్నిలా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? టైం స్టార్ట్ అయిపోయింది. అక్కడ మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. నాకు అసలు ఆ పేరుకి ఎలా క్లూ ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు ఎలా ఇవ్వాలి అనేది కూడా. నాకు క్లూ కూడా ఇవ్వలేకున్నా నేను. టైం అయిపోతుంది, ఇన్ టైంలో చెప్పాలి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా మీ పక్కన? లేరండి. అయ్యో, నేనేం చేయలేకపోతున్నాను, టైం అయిపోతుంది. సారీ అండి, టైం అయిపోయింది. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో మనకు హలో, చెప్పండి. అస్సలు మీరు బాధపడద్దు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలవాలి, సరేనా? ఉంటాయండి. బాయ్ అమ్మా. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కాల్.